రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన 2 రోజుల పర్యటనను ముగించుకుని భారతదేశానికి వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ తోటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలపైన సమావేశం జరిపారు. ఒక సంయుక్త ప్రకటనను కూడా వెలువరించారు. ఇదంతా చేసి వచ్చి 48 గంటలు కూడా కాలేదు. అంతలోనే అమెరికాలో ఒక బాంబు పేలింది. ఈ బాంబు పేలింది అమెరికాలో అయితే దాని ప్రభావము భారతదేశంలో కూడా కనిపిస్తోంది. ఈ బాంబు ఏమిటి? అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ DOGE అనేటటువంటి ఒక విభాగాన్ని ప్రత్యేకంగా సృష్టించారు. దానికి ఇలాన్ మస్క్ని అధినేతగా ప్రకటించారు. ఆ ఇలాన్ మస్క్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. గతంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వం కావచ్చును, అమెరికన్ డీప్ స్టేట్ కావచ్చును, అమెరికాకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, కొందరు బడా పెట్టుబడిదారులు, అదేవిధంగా కొందరు బ్యూరోక్రాట్స్, అదేవిధంగా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, అమెరికాలో ఉన్నటువంటి ఆయుధాల ఉత్పాదన చేసి వాటిని ప్రపంచవ్యాప్తంగా అమ్ముకునేటటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపు ప్రభుత్వాలను ప్రపంచవ్యాప్తంగా శాసించి నడిపించి అవసరమైన మేరకు ప్రభుత్వాలను తమకు అనుకూల ప్రభుత్వాలని రప్పించుకుని ప్రతికూలంగా ఉన్న ప్రభుత్వాలని తొలగించటము, ఇవే కాకుండా ప్రజాభిప్రాయాన్ని కూడాను అనుగుణంగా మరుచుకునేటటువంటి పనిని చేపడుతుంది. ఈ డీప్ స్టేట్ బండారాన్ని ఈ DOGE బట్టబయలు చేసింది. అమెరికాలో వివిధ దేశాలలో ఆర్థికంగా లేదా సామాజికంగా ప్రజలు బాగుపడేందుకు ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయాన్ని USAID పేరిట ఇస్తూ వచ్చింది. అయితే ఈ USAID ఏదైతే ఉందో ఇది వాస్తవానికి డీప్ స్టేట్ యొక్క హస్తంలాగా ఇది పనిచేస్తూ వచ్చింది. డీప్ స్టేట్ ప్రయోజనాల్ని కాపాడేందుకు ఇది పనిచేస్తోంది. ఇది భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను, ఓటింగ్ విధానాన్ని, ఓటింగ్ శాతాన్ని, అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి రావాలి అన్నటువంటి విషయాన్ని కూడా శాసించేందుకు పెద్ద ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా $486 మిలియన్ భారతదేశంలో ఎన్నికల సమయంలో పంప్ చేసింది. ఇవి ఒక సంస్థలు డైరెక్ట్గా తీసుకొచ్చి డబ్బులు మన దేశంలో పెట్టలేదు. ఇవన్నీ కూడాను ఒక సంస్థ రూపంలో ఒక సంస్థకి ఇచ్చింది. ఆ సంస్థ ఈ దేశంలో ఉండే స్వచ్ఛంద సంస్థలకు, కొన్ని ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేటటువంటి కొన్ని సంస్థలకు, వ్యక్తులకు ఇచ్చి తద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే పనిచేసింది. ఇది కన్సార్షియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంగ్థనింగ్ అనేటటువంటి సంస్థ, CEPPS అనే సంస్థ ద్వారా ఈ డబ్బు వచ్చింది. ఓటింగ్ శాతం పెంచటము, ఈ పెరిగిన ఓటింగ్ శాతాన్ని ద్వారా అధికారంలో ఉన్నటువంటి పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేయటం, దీనికోసము $21 మిలియన్ ఖర్చు చేసింది. $21 మిలియన్ అంటే భారతీయ లెక్కల్లో 182 కోట్ల రూపాయలు. ఓట్ల శాతము పెంచడం ద్వారా ఓటింగ్ని ప్రభావితం చేసి భారతదేశంలో తమ అనుకూల శక్తులు అధికారంలో వచ్చేందుకు దీన్ని ఉపయోగించారు. ఈ సెప్స్ ఏమిటి అని చూసినట్టయితే ఈ సెప్స్ 1995లో అమెరికా ఏర్పాటు చేసింది. ఈ సెప్స్కి 3 సంస్థల నుంచి డబ్బులు వస్తాయి. USAID 3 సంస్థలకు ఇస్తుంది. ఆ 3 సంస్థలు ఈ సెప్స్కి ఇస్తాయి. అంటే ఏది కూడా నేరుగా రాదు, రకరకాల మాధ్యమాలలో, రకరకాల వంకర టింకర దారుల్లో వచ్చి ఈ డబ్బు చేరుతుంది. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్ట్రల్ సిస్టమ్స్, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియలు, ఎన్నికల వ్యవస్థలను అధ్యయనం చేసే సంస్థ IFES, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ IRI, మూడవది నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్ NDI. ఈ 3 సంస్థల ద్వారా సెప్స్కి డబ్బులు వచ్చినాయి. ఆ సెప్స్కి వచ్చినటువంటి డబ్బులు భారతదేశంలోకి వచ్చినాయి. 1995 నుంచి నేటి వరకు సెప్స్కి భారతదేశపు ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు $2 బిలియన్ ఇవ్వడం జరిగింది. $2 బిలియన్ చాలా పెద్ద మొత్తం ఇది ఇవ్వడం జరిగింది. అది ఈ దేశంలో ఎన్నికలను ప్రభావితం పనిచేసింది. 95 నుంచి ఈ దేశంలో జాతీయవాద శక్తులు
బలం పుంజుకున్నాయి. 95లో మొట్టమొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత 13 రోజుల తరువాత ఒక 13-14 నెలల కోసం రెండవసారి ప్రభుత్వం వచ్చింది. ఆ తరువాత విపక్ష కూటమి ప్రభుత్వం వచ్చింది. విపక్ష కూటమి ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు బీజేపీ అధికారానికి దూరంగా ఉంది. కాబట్టి 1995లో ఈ సెప్స్ ప్రారంభము, 1995లో జాతీయవాద శక్తులు భారత రాజకీయాల్లో పైచేయి సాధించటము, ఈ రెండు ఒకేసారి జరిగినాయి. అంటే దానిని ఆపటం కోసము ఈ నిధులు పంపడం జరిగింది. ఇది గమనించాలి. కొన్ని వర్గాలలో ఓటింగ్ పెరగాలి అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే వర్గాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని ప్రభావితం చేయటము, కొన్ని కుల వర్గాలలో విచ్ఛిన్నకర ధోరణుల్ని పెంచి వాటి ఓటింగ్ ద్వారా ఈ జాతీయవాద శక్తిని దెబ్బతీయడం, ఈ పనిని చేసేందుకు ఇది పనిచేస్తూ వచ్చింది. 1995 నుంచి ఉన్నటువంటి ఈ సంస్థ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినటువంటి 4 రోజుల తరువాత తన వెబ్సైట్ని మూసేసింది. ఆయన ఇలా అధికారంలోకి వచ్చారో అలాగా ఈ సెప్స్, కన్సార్షియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంగ్థనింగ్, ఏదైతే ఈ సంస్థ సెప్స్ ఉందో దీని వెబ్సైట్ మూసేశారు. ఇది అబౌట్ అస్ అని చెప్పి, కాంటాక్ట్ అస్ అని ఏవైతే వివరాలు ఉంటాయో ఆ వివరాలు ఇప్పుడు ఏమీ అందుబాటులో లేవు. 25 జనవరి నుంచే 21 జనవరి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఇది 1995లో ఇది ప్రారంభమైన తరువాత నుంచి భారత రాజకీయాల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ సెప్స్ కేవలం ఇండియా మాత్రమే కాదు, ఆఫ్రికాలో, ఏషియాలో, యూరప్లో, మిగతా ప్రాంతాలన్నిట్లలో కూడాను, ఈస్ట్ ఏషియాలో 140 దేశాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే పనిని చేపట్టింది. అందులో భారతదేశం చాలా కీలకం. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో భారతదేశం ఒకటి. కన్జ్యూమర్ గూడ్స్ ఈ దేశంలో ఎక్కువ అమ్ముడవుతాయి. ఈ దేశంలో ఉన్నటువంటి మానవ వనరులు వీటిని వివిధ దేశాలు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అనుకూల ప్రభుత్వం ఉండేలా చూసుకోవడం అనేది ఈ డీప్ స్టేట్ అవసరం. కాబట్టి దానికోసము ఈ సెప్స్ పనిచేస్తూ వచ్చింది. ఈ సెప్స్ తమాషా ఏంటంటే మే 2012లో సెప్స్ భారత ఎన్నికల కమిషన్తో కూడాను ఒక ఒప్పందం చేసుకుంది. అప్పుడు ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి, అధికార పార్టీకి అతిపెద్ద విమర్శకుల్లో ఒకడు. అంటే ఈ సెప్స్తో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు, దేనికోసం ఒప్పందం చేసుకున్నారు, ఆ డబ్బులు ఏ సంస్థలకు వెళ్ళినాయి, 2012 అంటే 2014లో లోకసభ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ లోకసభ ఎన్నికల్లో భారతదేశ చరిత్రలో ఒక పెద్ద మలుపు వచ్చే అవకాశం ఉందని ఊహించారు. కాబట్టి ఇది ఏదన్నా జరిగిందా, ఈ సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. చాలామంది దీని గురించి ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సెప్స్ సంస్థ ద్వారా భారత ఎన్నికల్ని ప్రభావితం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీనికి USAIDతో పాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా డబ్బులు ఇచ్చాయి. ఆ ఇచ్చినటువంటి సంస్థల్లో గూగుల్ ఉంది, మెటా ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ఈ సంస్థలు కూడా ఉన్నాయి. సరిగ్గా 2019-2024 ఎన్నికల సమయంలో ఫేక్ న్యూస్ని గుర్తించి ఎలిమినేట్ చేసే పేరిట జర్నలిస్టుల్ని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పెద్ద ఎత్తున ట్రైన్ చేసేటటువంటి పని ఈ సంస్థల నుంచి జరిగింది. అంటే ఫేక్ న్యూస్ పేరిట వాళ్ళు టార్గెట్ చేసింది ఎవరినో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత దీనికి ఎక్కువ నిధులు ఇచ్చినటువంటి సంస్థ పేరు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అంటే ఏంటి? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అంటే మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసము $1 బిలియన్ ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, $1 బిలియన్ నేను పక్కన పెట్టాను మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసమని బహిరంగంగా ప్రకటించినటువంటి జార్జ్ సోరోస్కి చెందినటువంటి సంస్థే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. ఇది దేశంలో ఉండే జర్నలిస్టులకు, యూట్యూబర్లకి, స్వచ్ఛంద సంస్థలకి, రాజకీయాన్ని ప్రభావితం చేసే పరిశోధనా సంస్థలకి ఏ రకంగా డబ్బులు ఇచ్చిందో ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. నెమ్మదిగా ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. అంటే 1995 నుంచే జాతీయవాద శక్తులు పైచేయి సాధిస్తున్నటువంటి సమయంలోనే వాటిని దెబ్బతీసేందుకు USAID ప్రయత్నిస్తూ వచ్చింది. ఆ విషయాన్నే ఇలాన్ మస్క్
ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బట్టబయలు చేసింది. మోదీ వెళ్ళి వచ్చిన 2 రోజులకే ఈ వివరం కూడాను బట్టబయలైపోవడం చాలా విశేషమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ రెండింటికి ఏదైనా కనెక్షన్ ఉందా అని కూడా అనుమానించే పరిస్థితి ఉంది. కానీ ఓవరాల్గా మొత్తం మీద దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో విచిత్రమైనటువంటి విడ్డూరమైన పద్ధతుల్లో దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయాలన్నటువంటి శక్తుల వెన్ను విరిచేటటువంటి రెవల్యూషన్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.